వైద్య రంగం ఎంతగా అభివృద్ధి చెందిన కొన్ని సమస్యల పట్ల ఒకలాంటి ట్యాబు కానీ స్టిగ్మా కానీ ఉంటుందనే చెప్పుకోవచ్చు. అలాంటి వాటిలో మూర్ఛ సమస్య ఒకటి. ఈ సమస్య ఉన్నవాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చా, పిల్లల్ని కనగచ్చా, పుట్టబోయే శిశువుల మీద కూడా ఎఫెక్ట్ ఉంటుందా, అసలు మూర్ఛ సమస్యకి ట్రీట్మెంట్ ఉందా, మేనేజ్ చేయగలరా, మూర్ఛ సమస్యలు రకాలేంటి, లక్షణాలేంటి, ఈ సమస్య ఫ్యామిలీస్లో ఎంతవరకు రన్ అయ్యే రిస్క్ ఉంటుంది, ఫిట్స్ ట్రీట్మెంట్స్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ ధనుంజయరావు గింజపల్లి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. ఈ మూర్ఛ అనే సమస్య అసలు ఫ్యామిలీస్లో రన్ అవుతుందండి? ఫ్యామిలీలో ఎవరైనా 4 ఫాదర్స్లో ఇట్లా రిలేటివ్స్లో ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీలో వచ్చే రిస్క్ ఉంటుందా? యూజువల్గా ఫ్యామిలీస్లో రన్ అయ్యే అవకాశం ఉంటుందండి. కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి, డ్రైవర్డ్ సిండ్రోమ్ అని, లేకపోతే లెనార్డ్ గెస్టర్ సిండ్రోమ్ అని కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి. ఆ సిండ్రోమ్స్ వల్ల ఫ్యామిలీస్లో రన్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతవరకు హెరిడిటరీ ఉంటుంది. అంటే ఒకవేళ అలా ఉన్నప్పుడు ముందుగానే జీన్ టెస్ట్ చేసుకొని చిన్నప్పటి నుంచే, అంటే ఎపిసోడ్స్ రాకముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం, లేకపోతే గర్భస్థ శిశువు ఉన్నప్పుడు ఏమన్నా కేర్ తీసుకోవడం, ఇలా ఏమన్నా సాధ్యమా? అలాంటి ఏదన్నా ఇబ్బందులు ఉంటాయి కపుల్స్లో, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయని అనుకున్నప్పుడు ముందే జెనెటిక్ కౌన్సిలింగ్ చేసుకుంటే సరిపోతుంది. జెనెటిక్ కౌన్సిలింగ్ చేసుకున్నప్పుడు ఇంకా కన్సీవ్ అవ్వకుండా గర్భం దాల్చకుండా, అంటే కొన్ని రకాలైన ఏదైతే ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ అయిన తర్వాత ఫ్యామిలీ కౌన్సిలింగ్లో క్లియర్గా చెప్తాం అన్నమాట. ఫ్యామిలీ కౌన్సిలింగ్ చెప్పిన తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఓకే, మనకి ఇలాంటి జన్యుపరమైన ప్రాబ్లం ఉన్నప్పుడు, పిల్లలకు వచ్చే అవకాశం ఉన్నప్పుడు చాలా వరకు కపుల్స్ కన్సీవ్ కాకుండానే చూసుకుంటూ ఉంటారు. మూర్ఛ సమస్య ఉన్నవాళ్ళు అసలు కొంతమందికి అంటే ఎక్కువగా ఎపిసోడ్స్ ఉన్నప్పుడు, నెంబర్ ఆఫ్ టైమ్స్ సీజర్స్ అవి ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకోవచ్చా అనే ఒక భయం ఉంటుందండి. మరి ముఖ్యంగా ఉమెన్ అయితే ప్రెగ్నెంట్ అవ్వచ్చా అని, దీని గురించి ఏమంటారు? మూర్ఛ సమస్య ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పాలండి. ఎందుకంటే చాలా వరకు మ్యారేజెస్ ముందు ఈ విషయాన్ని దాచిపెట్టి మ్యారేజ్ తర్వాత ఇలాంటి సమస్య ఉందని తెలుసుకొని మళ్ళీ ఫ్యామిలీలో ఇబ్బందులు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అందుకని ముందే మ్యారేజ్కి వెళ్ళే ముందు పూర్తిగా ధైర్యంగా ఉన్నది ఉన్నట్టు ట్రాన్స్పరెంట్గా చెప్తే చాలా ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఇంకొకటి ఏంటంటే మూర్ఛ సమస్యకి చాలా వరకు చాలా మందులు ఉన్నాయి కంట్రోల్ చేయడానికి. సో అది ఎప్పుడైతే మనం ముందే చాలా ట్రాన్స్పరెంట్గా చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా ఈజీగా అర్థం చేసుకుంటారు. సో దీనికి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇలాంటి సమస్యలు తగ్గే అవకాశం ఉందని అర్థం చేసుకుంటారు. ఈ సమస్య లక్షణాలు ఎప్పుడు ఒకేలాగా ఉంటాయండి? డిఫరెంట్ టైప్స్లో కూడా ఉండే రిస్క్ ఉంటుందా? ఈ మూర్ఛ సమస్య 2 రకాలు ఉంటుందండి. అంటే జనరలైజ్డ్గా మాట్లాడుకుంటే 2 రకాలు. ఒకటే ఫోకల్ సీజర్స్ అంటాము. ఫోకల్ సీజర్స్లో ఏంటంటే ఒక చేతిలో వణుకు రావటము, లేకపోతే మూతి వంకర పోవటం, లేకపోతే కాలు వంకర పోవటం, ఇలాంటి ఫోకల్ సీజర్స్ అంటాము. జనరలైజ్డ్ సీజర్స్ అంటే మొత్తం బాడీ అంతా పూర్తిగా బాడీ మొత్తంలో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫిట్స్ వచ్చినప్పుడు అన్కంట్రోల్డ్ మూమెంట్స్ వస్తాయి, దానివల్ల కింద పడిపోవటం ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి బ్లాంక్గా అవ్వడం, అసలు ఏది చేయకుండా ఒక ఇన్యాక్షన్ మూడ్లో ఉండడం, ఇలా కూడా మూర్ఛ ఉండొచ్చు అంటారు, నిజమే? అది కూడా ఒక టైప్ ఆఫ్ సీజర్ అండి. దాన్ని యాబ్సెంట్ సీజర్ అంటాం. చాలా వరకు చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం. యాబ్సెంట్ సీజర్స్లో ఏంటంటే సడన్గా అలా ఒక పొజిషన్లో అలానే ఉండిపోతూ ఉంటారు అనమాట. ఒక 5 seconds 10 seconds అలానే ఉండిపోతూ ఉంటారు. దీన్ని యాబ్సెంట్ సీజర్స్ అంటాం. ఇవి కొన్నిసార్లు మిస్ అవుతూ ఉంటాం. అదే పరధ్యానంలో ఉన్నారేమో అనుకుని మనం అనుకుంటాం, కానీ ఒకసారి క్లియర్గా డయాగ్నోసిస్ చేస్తే దానిలో యాబ్సెంట్ సీజర్స్ బయటపడే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు గుర్తించలేదు అనుకోండి, ఏమవుతుంది? ఇలాంటి లక్షణాలు ఎప్పుడైతే కంటిన్యూస్గా వస్తున్నాయి అనుకోండి, కంటిన్యూస్గా వస్తున్నప్పుడు దీన్ని ఈ సెకండరీ జనరలైజేషన్ అని అంటాం. యాక్చువల్లీ ఏంటంటే యాబ్సెంట్ సీజర్స్ అలా కంటిన్యూస్గా వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి, లేకపోతే నెలలో 4 సార్లు, లేకపోతే రోజుకు ఒకసారి వస్తున్నప్పుడు ఇవి సెకండరీ జనరలైజేషన్ అయిపోతుంది. సెకండరీ జనరలైజేషన్ అంటే మొత్తం ఒక దగ్గర ఉన్న సీజర్ ఫోకే, అంటే ఒక మెదడులో ఒక భాగంలోంచి వచ్చే సీజర్ మొత్తం మెదడుకి పాకే అవకాశం ఉంటుంది. అందుకని ముందే గుర్తించేసి దానికి సంబంధిత ట్రీట్మెంట్ తీసుకుంటే అది అంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ఫిట్స్ అనే సమస్య చిన్నప్పుడే బయటపడుతుంది అని అనుకుంటారు, అది కరెక్టేనా? ఏ ఏజ్లోనే వచ్చే రిస్క్ ఉంటుందా? ఏజ్తోనే సంబంధం లేదండి. కాకపోతే చాలా వరకు చిన్నపిల్లల్లో మనం ఫిట్స్ వచ్చే అవకాశం చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఫిట్స్ చిన్నప్పుడు ఏంటంటే ఎప్పుడైతే బర్త్ అయినప్పుడు ఆక్సిజన్ తక్కువ ఉండడం వల్ల, ఆక్సిజన్ డిలేడ్ లేబర్లో
కొంచెం డిలే అయినప్పుడు, దానివల్ల ఆక్సిజన్ ఎప్పుడైతే మెదడుకు అందుతుందో దానివల్ల మెదడులో కొన్ని భాగాలు ఆక్సిజన్ లేనందుకు కొంచెం డ్యామేజ్ అయినందుకు ఈ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా చిన్నపిల్లల్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, జన్యుపరమైన లోపాలు ఉన్నప్పుడు వాటి వల్ల వచ్చే ఫిట్స్ ఉంటాయి. కానీ ఏజ్తో రిలేషన్ లేకుండా ఎప్పుడైనా ఎవరికైనా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్గా మెదడుకి దెబ్బ తగిలినప్పుడు, ఇంకొకటి ఇన్ఫెక్షన్స్, మెదడుకి ఇన్ఫెక్షన్స్ రావడం, మెనింజైటిస్ కానీ ఎన్సెఫలైటిస్ కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఫ్యూచర్లో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫిట్స్, ఎపిలెప్సీ, సీజర్స్ ఇవన్నీ ఒకటే అంటారు? అంటే ఒక్కొక్కటి అది డిఫరెంట్గా పిలుస్తారు, కానీ అన్నీ కలిపి ఒకటే అర్థం వస్తుంది. దాన్ని ఫిట్ అను, లేకపోతే కామన్ టర్మ్ ఫిట్ అను, లేకపోతే కొంచెం మెడికల్ టర్మ్లో షీజర్స్ అని, లేకపోతే షీజర్స్ కంటిన్యూస్గా వస్తుందంటే దాన్ని ఎపిలెప్సీ అని ఇలా పిలుస్తూ ఉంటాం. ఈ సమస్య వల్ల ఎప్పుడైనా కొంచెం సీరియస్ ఎమర్జెన్సీ కండిషన్కి వెళ్ళడం కానీ, లేకపోతే ఏదైనా డిజేబిలిటీ గురవడం కానీ, తలెత్తడం కానీ ఉండే రిస్క్ ఉంటుందంటారు? యూజువల్గా అండి ఫిట్స్ ఫోకల్ షీజర్స్, ఇందాక చెప్పినట్టు ఫోకల్ షీజర్స్ వస్తే దానివల్ల పెద్దగా లైఫ్ రిస్క్ ఏముంటుందండి. జనరలైజ్డ్ షీజర్స్ అంటే కాంప్లెక్స్ షీజర్స్ అంటాం. ఫిట్స్తో పాటు స్పర్శ కోల్పోవడం ఇలాంటివి ఉన్నప్పుడు, ఫిట్స్తో పాటు స్పర్శ కోల్పోయినప్పుడు పక్కన ఏదైనా నీళ్ళ ప్రదేశం కానీ, లేకపోతే హైట్స్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఫ్లేమ్స్ అంటే పొయ్యి దగ్గర ఉన్నప్పుడు కానీ, ఇలాంటి వాటిలో ఉన్నప్పుడు కొంచెం డేంజర్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటర్ బాడీలో పడిన అంటే ఒంటరిగా ఫిట్స్ వచ్చి వాటర్లో పడితే రక్షించే వాళ్ళు ఎవరైనా ఉండాలి. రక్షించే వాళ్ళు లేకపోతే ఫిట్ వల్ల దానిలో పడినప్పుడు నీళ్లు లంగ్స్లోకి వెళ్ళిపోవడం ఇలాంటి అవకాశాలు ఉంటాయి. హైట్స్లో పనిచేసేటప్పుడు ఇలాంటి ఫిట్స్ ఏమైనా వస్తే హైట్ నుంచి కింద పడిపోవడం, డ్రైవింగ్ చేసేటప్పుడు బైక్ ఎస్పెషల్లీ బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఫిట్ వచ్చిందంటే సడన్గా యాక్సిడెంట్ అయిపోవడం ఇలాంటి అవకాశం ఉంటుంది. నిద్రలేమికి ఈ సమస్యకి ఎంతవరకు సంబంధం ఉంటుంది అంటారు? కంటిన్యూస్గా నిద్రలేమి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫిట్స్ ఫ్రీక్వెన్సీ పెరిగే అవకాశం ఉంటుంది. ఫిట్స్ ఉన్న వాళ్ళల్లో నిద్రలేమి ఉన్నప్పుడు ఫిట్స్ ఫ్రీక్వెన్సీ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమస్య ట్రీట్మెంట్స్ అంటే చిన్నప్పటి నుంచి తీసుకుంటూ ఉంటే ఇంకా వేరే ప్రాబ్లమ్స్కి గురవుతారేమో, ఎదుగుదల సరిగ్గా ఉంటుందో లేదో అన్న భయం ఉంటుందండి, అది ఎంతవరకు కరెక్ట్? యూజువల్గా అండి ఫిట్స్ వచ్చినప్పుడు, ఫిట్స్ ప్రతిసారి వస్తున్నప్పుడు మన మెదడులో కొంత భాగం అనేది షట్ డౌన్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఫిట్ కంటిన్యూస్గా వస్తున్నప్పుడు ఎదుగుదలలో ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఫిట్ని కంట్రోల్ చేసినప్పుడు ఎదుగుదలలో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇతర సమస్యలకి ఫిట్స్కి సంబంధం ఉంటుందా? బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, మైగ్రెయిన్ కానీ ఇట్లా వేటికైనా సంబంధం ఉంటుందా? బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళలో యూజువల్గా అడల్ట్ పాపులేషన్ అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళలో ఫిట్ అనేది ఒక సిమ్టమ్. మెదడులో ఒక ఏరియాలో ట్యూమర్ ఉన్నప్పుడు దానివల్ల పక్కన ఉన్న న్యూరాన్స్ డ్యామేజ్ అయ్యి దానివల్ల ఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫిట్స్కి వార్నింగ్ సైన్స్ ఉండవండి, అలా సడన్ అట్లా వచ్చేస్తాయి అంటారు? యూజువల్గా ఒక్కొక్కసారి ఫిట్ దాని సడన్గా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఫిట్ వచ్చే ముందు ఒక పీరియడ్ ఉంటుంది, దాన్ని ఆరా అని కామన్గా పిలుస్తూ ఉంటాం. ఆరా అంటే ఏంటంటే అసాధారణమైన శబ్దాలు వినిపించడం, అసాధారణమైన స్మెల్, అసాధారణమైన వస్తువులు కనిపించడం, ఇలాంటి ఏదో ఏదో ఒక సెన్సెస్ వినిపించడం, అసాధారణంగా లోపల ఏదో ఆందోళనలు ఉండటం ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. అందరికీ ఉండవండి. దీన్ని ఫిట్ వచ్చే ముందు వస్తే దాన్ని ఆరా అని పిలుస్తామండి. అంటే మామూలుగా మైగ్రేన్ హెడేక్స్లో కూడా ఆరా అంటారు. అదేమో ఒక వెలుగు వలయం లాగా కనిపిస్తే వీళ్ళకేమో ఇట్లా అసాధారణమైన సెన్సెస్. అంటే డిపెండెంట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్లో ఫిట్ ఫోకస్ ఉందనుకోండి, వాళ్ళకి బిహేవియర్లో ప్రాబ్లమ్స్ అంటే ఆందోళనగా లోపల ఏదో జరుగుతున్నట్టు ఆందోళనగా ఉంటుంది. అదే టెంపరల్లో అంటే ఈ ఏరియాలో ఉన్నప్పుడు కొంచెం స్మెల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మెల్స్ వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి విజువల్ హాలుసినేషన్స్ అంటే ఏదో వస్తువులు అసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి, ఇంకా లైట్స్ కనిపిస్తూ ఉంటాయి, ఫ్లాషెస్ ఆఫ్ లైట్. ఈ ఫిట్స్ అంటే అసలు ఏం జరుగుతుంది అంటారు? మెదడులో ఎలాంటి మార్పులు జరుగుతాయి? యూజువల్గా అంటే మెదడులో ఒక నరంలోంచి ఇంకొక నరంకి విద్యుత్ తరంగాలు వెళ్తూ ఉంటాయి. ఈ విద్యుత్ తరంగాలు ఎప్పుడైతే డిస్టర్బ్ అయినప్పుడు ఒక విద్యుత్ తరంగం ఇంకొక నరాల ఈ సెల్స్ అయితే న్యూరాన్స్ ఉంటాయో వెళ్ళినప్పుడు అది సింక్రొనైజ్డ్ అంటే ఒక యూనిఫామ్గా విద్యుత్ తరంగం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలి. ఇది ఎప్పుడైతే డిస్టర్బ్ అయినప్పుడు మనకి బాడీలో అవి అబ్నార్మల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ వల్ల మన బాడీలో మూమెంట్స్ కోఆర్డినేటెడ్గా లేనప్పుడు అబ్నార్మల్గా మూమెంట్స్ వస్తాయి. అబ్నార్మల్ మూమెంట్స్
ఎక్స్ట్రీమ్గా వస్తాయి. ఎక్స్ట్రీమ్గా అంటే అన్కంట్రోల్డ్గా వస్తాయి. అన్కంట్రోల్డ్గా వచ్చినప్పుడు ఏమవుతుందంటే చేతులు కాళ్ళు వంకర్లు కొట్టడం, అసలు కంట్రోల్ చేయలేము అన్నమాట. వెదర్కి లేకపోతే ఎక్స్ట్రీమ్ కోల్డ్స్కి ఎక్స్పోజ్ అయినా లేకపోతే ఎక్స్ట్రీమ్ హీటెడ్ వెదర్లో ఉన్న ఈ ఫిట్స్ ఎపిసోడ్స్ ఎక్కువ ఏ రిస్క్ ఉంటుందా? యూజువల్గా అంటే ఎక్స్ట్రీమ్ హీట్స్లో మనం చూస్తూ ఉంటాం. అంటే డీహైడ్రేషన్ వల్ల, ఈ డీహైడ్రేషన్ వల్ల ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ వల్ల మనకి ఫిట్స్, ఎవరికైతే ఆల్రెడీ ఫిట్స్ ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఎల్డర్లీ పీపుల్ వాళ్ళకి ఏ ఎక్స్ట్రీమ్ హీట్స్లో డీహైడ్రేషన్ వల్ల సోడియం లెవెల్స్ తగ్గిపోవటం, లేకపోతే సోడియం లెవెల్స్ కొంచెం తేడా రావటం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా స్త్రీలు మ్యారేజ్ చేసుకోవడానికంటే పిల్లల్ని కనడానికి భయపడతారండి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఫిట్స్ ఎపిసోడ్స్కి ఏమైనా గురవుతారా? పుట్టబోయే శిశువు మీద ఎఫెక్ట్ ఉంటుందా అని భయపడుతూ ఉంటారు. దీంట్లో ఏంటి, ఏ విషయాలు ఉంటాయి? ఎప్పుడైతే ఈ ప్రెగ్నెన్సీ ఉంటుందో, ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయ్యే ముందు ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తాం. ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసినప్పుడు చెప్తాం అన్నమాట, కంటిన్యూస్గా ఫిట్కి సంబంధించిన మందులు వాడాల్సింది. ఇప్పుడు చాలా వరకు సేఫ్ డ్రగ్స్ వచ్చాయి. ప్రెగ్నెన్సీలో కూడా మందులు వాడుకునే సేఫ్ డ్రగ్స్ చాలా వచ్చాయి. ఈ మందులు వాడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫిట్స్ వచ్చే అవకాశం అనేది చాలా తగ్గుతుంది. దానివల్ల ఈ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అనేవి తగ్గుతాయి. అయితే యాజ్ యూజువల్గానే వాళ్ళందరిలానే లైఫ్ లీడ్ చేయొచ్చు. ఎస్, ఈ మందులు అంటే డాక్టర్ అబ్జర్వేషన్, రెగ్యులర్గా న్యూరాలజిస్ట్ని కలుస్తూ, గైనకాలజిస్ట్ని కలుస్తూ వాళ్ళ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో మందులు, సేఫ్ డ్రగ్స్, ప్రెగ్నెన్సీలో కూడా సేఫ్ డ్రగ్స్ ఉంటాయి. ఈ ఫిట్కి సంబంధించిన కొన్ని సేఫ్ డ్రగ్స్ కంటిన్యూస్గా వాడుకున్నప్పుడు ఫిట్ వచ్చే అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ మూర్ఛ అనే సమస్యకి ఎప్పుడైనా సర్జరీ చేసే సందర్భాలు ఉంటాయా? యూజువల్గా అంటే 60 to 70% ఆఫ్ ఫిట్స్ మందులతో తగ్గిపోతాయి. అంటే తగ్గిపోతాయి అంటారా? మేనేజ్ చేస్తారు అంటే కంట్రోల్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ ఫస్ట్ మెడికేషన్ పెట్టిన తర్వాత, ఫస్ట్ మెడికేషన్ హయ్యెస్ట్ డోస్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఫిట్ కంట్రోల్ అవుతుంది, చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ కాకపోతే ఒక 70% వరకు కంట్రోల్ అవుతుంది. సెకండ్ మళ్ళీ ఫిట్ వస్తుంది అని అంటే సెకండ్ మెడికేషన్ పెడతాం. సెకండ్ మెడికేషన్ పెట్టినప్పుడు అది ఇంకొక 5% కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఆ సెకండ్ మెడికేషన్ కూడా హయ్యెస్ట్ డోస్లోకి తీసుకెళ్ళిన తర్వాత కూడా ఫిట్ వస్తుంది. దాన్ని రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ అంటాం. అంటే మెడికల్లీ రిఫ్రాక్టరీ, మెడికల్గా మనం కంట్రోల్ చేయలేని ఫిట్, దాన్ని ఎపిలెప్సీ అంటాం. ఆ సందర్భాలలో సర్జరీకి వెళ్ళమని చెప్తూ ఉంటాం. ఈ ప్రాబ్లంకి ఏంటి మెడిసిన్స్ కూడా మారుస్తూ ఉండాల్సి వస్తుందా ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత? యూజువల్గా అంటే ఈ ఏదైతే మందులు పెట్టిన తర్వాత కొంతమంది మందులకి రెస్పాండ్ కావటం తగ్గిపోతుంది, అప్పుడు వేరే మందులు పెట్టే అవకాశం ఉంటుంది. ఫిట్కి సంబంధించిన మందులు ఏదైతే రీసెంట్గా చాలా లాస్ట్ 10 yearsలో చాలా మందులు వచ్చేసాయి. చాలా అంటే అడ్వాన్స్డ్ మెడికేషన్స్, సేఫ్ డ్రగ్స్ వచ్చినప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. ఏదైతే మెడిసిన్తో కంట్రోల్ అవుతుందో అప్పుడు ఆ మెడిసిన్ని కంటిన్యూస్గా వాడుతూ ఉంటారు. ఈ సర్జరీస్ని అవాయిడ్ చేయొచ్చు. ఎప్పుడైనా డైట్ కూడా మార్చుకోండి అని చెప్పడం ఉంటుందండి ఈ సమస్య ఉన్న వాళ్ళకి? యూజువల్గా ఎపిలెప్సీలో అండి కీటోజెనిక్ డైట్ అని ఒకటి ఉంటుంది. కీటోజెనిక్ డైట్లో 70% ఫ్యాటు, 20% ప్రోటీన్, 10% కార్బోహైడ్రేట్స్ ఈ కాంబినేషన్లో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్స్ తగ్గినప్పుడు మన బాడీలో ఉన్న ఫ్యాట్ కీటోన్స్ లాగా కన్వర్ట్ అవుతుంది. అంటే బ్రెయిన్ ఎప్పుడైనా గ్లూకోజ్ తీసుకుంటుంది. గ్లూకోజ్ లేనప్పుడు, మనం ఎప్పుడైతే గ్లూకోజ్ మన ఆహారంలో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఫ్యాట్ బర్న్ అయినప్పుడు కీటోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ కీటోన్స్ ఎప్పుడైతే మెదడులోకి వెళ్తాయో మెదడు కీటోన్స్ని ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. తీసుకున్నప్పుడు ఈ ఫిట్ ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది. సో కీటోజెనిక్ డైట్స్ సీజర్స్ వచ్చే ఇండివిజువల్స్లో కామన్గా తీసుకోమని చెప్తా ఉంటాం. అంటే కొంతవరకు కార్బ్స్ తీసుకోవాలి వీళ్ళు. కార్బ్స్కి ఒక 10% తీసుకోవాలి, లేకపోతే హైపర్గ్లైసెమిక్ అటాక్స్ వస్తూ ఉంటాయి, గ్లూకోజ్ బాగా తగ్గిపోవడం ఇలాంటివి. ఇతర ఆరోగ్య సమస్యలకు లేకపోతే హైపర్ టెన్షను, షుగర్ డౌన్ అయిపోవడం, హైపోగ్లైసెమిక్ కండిషన్కి రీచ్ అవ్వడం, లేకపోతే బీపీ తగ్గడం, బీపీ బాగా పెరగడం, ఇలాంటి ఏమన్నా ఫిట్స్కి దారితీసే రిస్క్ ఉంటుందా? గ్లూకోజ్ తగ్గినప్పుడు డెఫినెట్గా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక సర్టెన్ లెవెల్ ఉంటుంది, 70 milligrams బ్లడ్లో తగ్గినప్పుడు ఫిట్ వచ్చే అవకాశం, అది వెరీ డేంజరస్ అండి. హైపర్ టెన్షన్ అంటే అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్స్ ఉన్నప్పుడు మెదడులో బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే బ్లడ్ రక్తస్రావం అయ్యే, దానివల్ల ఫిట్ వచ్చి తర్వాత ఇది డయాగ్నోసిస్ అంటే ఒకసారి స్కాన్ చేసిన తర్వాత మెదడులో బ్లీడ్ అవ్వడం ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి. బ్రెయిన్ స్ట్రోక్, ఫిట్స్ ఈ రెండు ఏమన్నా కనెక్టెడా? బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటంటే మెదడుకి రక్త ప్రసరణ అనేది తగ్గటం వల్ల ఒక ఏరియాలో బ్లడ్ సప్లై తగ్గినప్పుడు ఆ ఏరియా ఆఫ్ బ్రెయిన్ షట్ డౌన్ అవుతుంది.
ఇది 2 రకాలుగా ఒకటేమో మనకి చేయి కాలు పని చేయకపోవడం, కొంతమందికి ఫిట్ లాగా వస్తుంది. అది అంటే అందరికీ ఫిట్ వస్తుందని కదా, కొంతమంది ఇండివిజువల్లో ఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొంతవరకు రిలేటెడ్గా అంటే సిమ్టమ్స్ మిమిక్ చేయొచ్చు అంటారు. ఎస్, అంతేగాని ఈ రెండింటికి ఒకదానికొకటి కొరిలేటెడ్గా ఏముండవు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో ఫిట్ చూడొచ్చు అండి. ఫిట్ లాంటి అదే ఫిట్ కంటిన్యూస్గా వస్తుంది, కంటిన్యూస్గా అన్కంట్రోల్డ్గా వస్తుంది. మనం మందులు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు బ్రెయిన్ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు స్ట్రోక్లా కన్వర్ట్ అయిపోతుంది. ఫిట్స్ ఈ సమస్య ఉన్న వాళ్ళ పట్ల పక్కనున్న రెస్పాండర్ ఏం చేస్తే మంచిది, ఇప్పటికీ ఆ తాళాలు పెట్టడం, నీళ్లు చల్లడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదండి. వీటిని మీరు అసలు ఎలాంటివి చేస్తే మంచిది, ఎలాంటివి చేయకుండా ఉంటే మంచిది ఒకసారి చెప్తారా? ఫిట్ ఒకసారి వచ్చిందనుకోండి, దానంతట అదే తగ్గిపోతుంది. మనం చేతిలో తాళాలు పెట్టినా, నీళ్లు చల్లినా, లేకపోతే కూర్చోబెట్టాలని ట్రై చేసినా కానీ అదైతే దానికి టైం తీసుకుంటుంది తగ్గడానికి. అదే మనం నియరెస్ట్ ద హాస్పిటల్ కానీ ఏదైనా క్లినిక్లో ఉన్నప్పుడు మందు ఇస్తే తగ్గిపోతుంది. అంతేగాని తాళాలు పెట్టడం ఇలాంటివన్నీ ఓల్డ్ మెథడ్స్, బట్ వాటి వల్ల యూజ్ ఏముండదండి. ఇంకొక సైడ్కి తిప్పి పడుకోబెట్టడం మంచిదంటారా, స్ట్రైట్గా పడుకోబెట్టాలా వాళ్ళని? ఇప్పుడు ఏదైతే ఫిట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వామిటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఒక్కోసారి నోట్లో ఉమ్ము మింగలేక నోట్లోంచి నురుగు ఇలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక సైడ్కి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోబెడితే చాలా బెటర్. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోబెట్టినప్పుడు ఏమవుతుందంటే లంగులోకి ఏదైతే వామిటింగ్ చేసుకున్నా కానీ ఇది ఆస్పిరేషన్ కాకుండా ఉంటుంది, లంగులోకి పోకుండా ఉంటుంది. ఆ కాంప్లికేషన్ మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే, పక్క తిరిగి పడుకోబెట్టడం ఇంపార్టెంట్. వాటర్ తాగించకుండా ఉంటేనే మంచిది. చాలా, అది 100% అండి. వాటర్ తాగించకుండా ఉంటేనే చాలా బెటర్. ఎందుకంటే మళ్ళీ వాటర్ తాగించిన తర్వాత అది లంగ్స్లోకి వెళ్ళటం, దానివల్ల లంగ్ ఇష్యూ రావటం, నిమోనియా రావటం, తర్వాత లంగ్ సంబంధించిన కాంప్లికేషన్స్ రావటం ఉంటాయి. డ్రైవింగ్ చేయకూడదు, స్విమ్మింగ్ కొంతవరకు దూరంగా ఉంటే మంచిది అంటారు. అంటే అన్ని సందర్భాల్లోనా? అంటే ఎప్పుడైనా కానీ ఫిట్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయని అనుకోండి, ఫ్రీక్వెంట్గా వస్తున్నప్పుడు ఇండివిజువల్గా ఎలోన్గా వెళ్ళకూడదండి. ఈ స్విమ్మింగ్ కానీ, డ్రైవింగ్ కానీ, లేకపోతే మంట ప్రదేశాల దగ్గరికి వెళ్ళటం చాలా తగ్గించుకోవాలి. అది ఒక 1 year వరకు మందులు వాడిన తర్వాత తగ్గిందని అనుకోండి, అప్పుడు మనం ఇండివిజువల్గా చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు ఫిట్స్ ఉన్న వాళ్ళు ఒంటరిగా చేయాలన్నా, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పంపించాలన్నా భయపడతారండి. అంటే ఆల్వేస్ ఎవరో ఒకళ్ళు పక్కన ఉండడం కష్టం కదా, ఒక సర్టెన్ ఏజ్ తర్వాత ఎలా మేనేజ్ చేయాలంటారు? రెగ్యులర్గా ఫిట్స్ వచ్చేవాళ్ళండి. అంటే మేము ఏమేం చెప్తామంటే ఎప్పుడైనా ఏదన్నా దూర ప్రదేశాలు వెళ్తున్నప్పుడు అడిక్వేట్గా మందులు దగ్గర పెట్టుకోమని చెప్తాము. ఇంకొకటి ఎలోన్గా వెళ్ళకూడదు. ఏదంటే ఓపెన్ ఏరియాస్లలోకి, అంటే కొన్ని ఏరియాస్లలో ఇప్పుడు కొండల ప్రదేశాలలో ఎలోన్గా వెళ్ళినప్పుడు అక్కడ హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేనప్పుడు ఫిట్ వచ్చిందనుకోండి, ఫిట్ వస్తే మాత్రం ఇబ్బంది ఉంటుంది. నీళ్ళ ప్రదేశాలు కానీ, హైట్స్లో వెళ్ళటం కానీ అలాంటివి వెళ్ళినప్పుడు ఎవరన్నా పక్కన ఉంటే బెటర్. నవేడేస్ లేటెస్ట్ మెడిసిన్స్ ఎలాంటివి వచ్చాయంటారు? అంతకుముందండి ఫిట్స్ జనరలైజ్డ్గా, అంటే ఒక ఫిట్ మందులు పెట్టేవాళ్ళు, మందులు పెట్టిన తర్వాత జనరలైజ్డ్గా ఫిట్ కంట్రోల్ అయ్యేది. ఇప్పుడు చాలా వరకు కూడా చాలా స్పెసిఫిక్ మందులు వచ్చాయి. అంటే ఫోకల్ ఫిట్స్ సపరేట్గా మందులు వచ్చాయి. జనరలైజ్డ్ అంటే బాడీ మొత్తం ఫిట్స్ వస్తున్నాయి అనుకోండి, వాటికి మందులు వచ్చాయి. చాలా అడ్వాన్సెస్ లాస్ట్ 10 yearsలో చాలా హ్యూజ్ రీసెర్చ్ జరిగింది. దాంట్లో చాలా వరకు చాలా మందులు సేఫ్ మెడికేషన్స్ వచ్చాయి విత్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్. ఈ ట్రీట్మెంట్లో ఏఐ సహాయం ఏమన్నా తీసుకోవడం జరుగుతుందండి? ఆ ఫిట్ వచ్చే రిస్క్ను ముందే గమనించి ఏమన్నా సిగ్నల్స్ ఉండడం, ఈ సమస్య ఉన్న వాళ్ళకి హెచ్చరించడం, కొంచెం కేర్ఫుల్గా బయటకు వెళ్ళకుండా ఉండడం, ఇలాంటివి తెలియజేసే ఛాన్స్ ఏమన్నా ఉందా? యూజువల్గా అండి కొన్ని వాచెస్ వచ్చాయండి, కొన్ని వాచెస్ గ్యాజెట్స్ అంటాం. అవి యూజువల్గా ఫిట్ వచ్చే వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అది వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఫిట్ వచ్చే ముందు హార్ట్ రేట్ పెరుగుతుంది. హార్ట్ రేట్ పెరిగినప్పుడు ఇది రికగ్నైజ్ చేస్తుంది. రికగ్నైజ్ చేసి దగ్గర ఉన్న సెంటర్కి రిలే చేస్తుంది. అలాంటివి కాకుండా కొన్ని హాస్పిటల్స్లో సర్వీస్ డాగ్స్ అని ఉంటాయి. అంటే ఆ డాగ్స్ వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు, వీళ్ళకి ఫిట్ వస్తుంది అని అనుకున్నప్పుడు ఇవి తెలియజేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి రీసెంట్గా కొన్ని సర్జరీస్లో మనం ఏఐ యూజ్ చేస్తూ ఉంటాం. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనం పెట్టే డివైజెస్ ముందే ఫిట్ని గమనిస్తాయి. గమనించేసి ఎక్కడి నుంచి అయితే ఫిట్ వస్తుందో అక్కడ స్టిమ్యులేట్ చేస్తాయి. స్టిమ్యులేట్ చేసినప్పుడు ఫిట్ రాకుండా ఫిట్ రాలేదని అనుకుంటాం. అంటే ఆ డివైస్ ఎక్కడైనా ఇన్సర్ట్ చేస్తారా బాడీలో? బ్రెయిన్లో అండి, బ్రెయిన్లో ఎక్కడి నుంచి అయితే ఫిట్ వస్తుందో అక్కడ ఒక ఎలక్ట్రోడ్ పెడతాం.
ఫిట్ వచ్చే చుట్టుపక్కల ఏరియాల్లో ఒక ఎలక్ట్రోడ్ పెడతాం. ఏదైతే ఒకటేమో రికార్డింగ్ ఎలక్ట్రోడ్, ఇంకోటేమో స్టిమ్యులేటింగ్ ఎలక్ట్రోడ్. ఒక రికార్డింగ్ ఎలక్ట్రోడ్ రికార్డ్ చేస్తుంది కంటిన్యూస్గా, ఈజీ అంటాం ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్, దానిలో ఫిట్ వస్తుందా లేదా అని తెలుస్తుంది. అది ఈ 2 ఎలక్ట్రోడ్స్ ఒక బ్యాటరీకి కనెక్ట్ చేస్తాం. ఆ బ్యాటరీకి కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ రికార్డింగ్ ఎలక్ట్రోడ్ ఈజీ రికార్డ్ చేస్తూ ఉంటుంది. సడన్గా ఇప్పుడన్నా ఫిట్ వచ్చిందని అనుకోండి, ఫిట్ వచ్చింది అని అనుకున్నప్పుడు ఇంకొక స్టిమ్యులేటింగ్ ఎలక్ట్రోడ్ని స్టిమ్యులేట్ చేస్తుంది సైమల్టేనియస్గా. దాన్నే రెస్పాన్సివ్ న్యూరో స్టిమ్యులేషన్ అంటాం. ఎప్పుడైతే ఈ డివైస్ యాక్టివ్లో ఉన్నప్పుడు పేషెంట్కి ఫిట్ వచ్చిందని కూడా తెలియదు, ఎందుకంటే ఫిట్ స్టార్ట్ అవుతుందని అనుకున్నప్పుడే ఇంకా స్టిమ్యులేట్ చేస్తాం. ఓకే, ఈ డివైజెస్ తోటి, మెడిసిన్స్ తోటి ఎలాంటి ఫిట్స్ ఉన్నా కానీ, దీర్ఘకాలికంగా ఉన్నా కానీ, లేకపోతే జనరలైజ్డ్ ఫిట్స్ ఉన్నా కూడా బాగా కంట్రోల్లో చాలా వరకు క్యూర్ కూడా చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. లీజన్స్ అంటే ఒక ఏరియాలో ఒక లీజన్ ఉందనుకోండి, లీజనల్ ఫిట్స్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఈజీగా చేయొచ్చండి. జనరలైజ్ ఫిట్స్ ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని స్టిమ్యులేషన్ సర్జరీస్, న్యూరోమాడ్యులేషన్ ప్రొసీజర్స్ ఉన్నాయి, వాటిని డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అంటాం. సో ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీలో కొన్ని ఏరియాల్లో ఎలక్ట్రోడ్స్ పెట్టి దాన్ని బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు అది కంటిన్యూస్గా స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది బ్రెయిన్లో. కంటిన్యూస్గా స్టిమ్యులేట్ చేసినప్పుడు ఈ జనరలైజ్ ఫిట్స్ తగ్గిపోతాయి. ఇంకొకటి, బ్రెయిన్ సర్జరీ అవసరం లేదు మనకు, బ్రెయిన్ సర్జరీకి అంత సుముఖంగా చూపించిన వాళ్ళకి వ్యాగల్ నర్వ్ స్టిమ్యులేషన్ అని ఒకటి చేస్తాం. మెడలో వ్యాగస్ నర్వ్ ఉంటుంది, ఆ వ్యాగస్ నర్వ్కి ఎలక్ట్రోడ్ పెట్టి దాన్ని ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. దానివల్ల కూడా ఫిట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఓకేనండి డాక్టర్ ధనంజయరావు గారు, ఫిట్స్ అంటే ఏంటి, ఫిట్స్లో రకాలు ఏంటి, నెగ్లెక్ట్ చేస్తే తలెత్తే కాంప్లికేషన్స్ ఏంటి, నవేడేస్ లేటెస్ట్ ట్రీట్మెంట్స్, మెడిసిన్స్తో పాటు వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్ కానీ, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కానీ, అండ్ సర్జరీస్ కూడా ఎప్పుడెప్పుడు చేస్తారు, ఇలాంటి వాటి వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వివరాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ.